అందరికీ నమస్కారం అండి. ద యూనిపవర్ ఛానల్ తరపు నుంచి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. మై డియర్ ఫ్రెండ్స్, మనకి 5 సెన్స్ ఆర్గాన్స్ ఉన్నాయని మనందరికీ తెలుసు కదా. అవి కన్ను, ముక్కు, చెవి, స్పర్శ కదా, టంగ్, రుచి చూడడానికి. అంటే కంటి ద్వారా చూస్తాము, చెవుల ద్వారా వింటాము, ముక్కు ద్వారా వాసన చూస్తాము, నాలుక ద్వారా టేస్ట్ చూస్తాము, స్పర్శ ద్వారా ఫీలింగ్స్, ఎమోషన్ ఫీల్ అవుతూ ఉంటాం కదా. ఈ 5 ఆర్గాన్స్ ఒక మనిషికి చాలా ఇంపార్టెంట్. వీటి ద్వారా మనం చాలా ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. మన ఇన్ఫర్మేషన్ అంతా ఈ 5 ఆర్గాన్స్ ద్వారానే తీసుకుంటాం కదా. చూడడం ద్వారా, వినడం ద్వారా, స్మెల్ ద్వారా, టంగ్ ద్వారా, స్పర్శ ద్వారా మన ఫీలింగ్, మన యొక్క జ్ఞానాన్ని సంపాదిస్తూ ఉంటాం. అందుకనే జ్ఞానేంద్రియాలు అంటారు కదా. వీటిని జ్ఞానాన్ని ఇచ్చే ఇంద్రియాలు అంటారు కదా. ఇవి ఇంత జ్ఞానాన్ని ఇస్తూ ఉంటే మరి వీటి వల్ల ఒక మనిషికి కోరికల్ని కూడా పుట్టించేది ఇవే. మరి మనిషి విషయం గురించి ఆలోచిస్తున్నాము. ఒక్కొక్క ఆర్గానికి ఒక్కొక్క స్పెషలైజ్ జంతువు కూడా ఉంది. అవి ఏంటి, ఆ జంతువులు ఎలా వాటి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉన్నాయి, అవి వాటి వల్ల ఎలా ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. మనం కంటి విషయానికి వచ్చేసరికి చూడడం మనందరికీ చాలా ఇష్టం కదా. అంటే ఏదైనా చూసి మనం నేర్చుకుంటూ ఉంటాము. అలాగే చూడడం అంటే అది కూడా ఒక స్పెషల్ లైట్ని చూస్తే ఇష్టపడే ఒక పురుగు ఉంది. అది దీపపు పురుగు అంటాము. మనం చిన్నగా వెలుగుతూ ఉంటుంది కదా, లైట్ వస్తూ ఉంటుంది కదా, మిడుగురు పురుగు అన్నట్లు ఆ పురుగు అనమాట. దానికి చాలా అసలు లైట్ అంటే అంత ఇష్టం. ఎక్కడన్నా లైటింగ్ కనిపిస్తే అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది, మైమరిచిపోతూ ఉంటుంది అనమాట. అలా మైమరిచిపోతూ వెళ్ళిపోయి ఆ దీపం వెలుగుతుంటే ఆ వెలుగులోకి వెళ్ళిపోయి దానిని అదే అంతం చేసుకుంటుంది. అయ్యో చూసారా, దానికి ఇష్టం, దానికి ఎంత కోరికో ఆ కోరికతోనే అంతమైపోయింది. మరి జింక మనందరికీ తెలుసు కదా, చూసాం కదా, మనం చూస్తూనే ఉంటాం డిస్కవరీ ఛానల్స్లో. ఈ జింక అంటే చాలా ఇష్టం. అలాంటి జింకకి ఇష్టమైంది చక్కని సంగీతం అంటే ఇష్టమట. దాని చెవులకి వినసొంపైన సంగీతం వినిపిస్తూ ఉంటే దానిని అది మైమరిచిపోయి అలా సంగీతం వచ్చే ఆ వైపుకి వెళ్ళిపోతూ ఉంటుందట. అలా వెళ్ళినప్పుడు ఆ మైమరుపులో ఉన్నప్పుడే వేటగాడు దాన్ని పట్టేసుకుంటాడట. చూసారా దాని కోరిక దాన్ని ఎలా తీసుకెళ్ళిందో. ఇంకా ఏనుగు బలంగా ఉంటుంది, అంత ఎత్తుంటుంది. అసలు దానిని మామూలుగా ఏనుగుని ఒకళ్ళు కంట్రోల్ చేయాలంటే చాలా కష్టం, అవును కదా. కానీ దానికి కూడా ఒక కోరిక ఉంది. ఏంటి అంటే స్పర్శ. అది కూడా ఒక ఆడ ఏనుగు స్పర్శ కోసం తప్పించిపోతూ ఉంటుందట. అంత ఇష్టమట ఆడ ఏనుగు స్పర్శ అంటే. ఒక ఆడ ఏనుగుని చూస్తే తనని తాను మర్చిపోయి దాని మీద మోహంతో అలా వెళ్ళిపోతూ ఉంటుందట. ఆ టైంలో వేటగాడు బంధించేసి ఏనుగుని కూడా తీసుకెళ్ళిపోతాడు. చూసారా, కళ్ళు, చెవులు, మరి శరీరం, ఇంకా నాలుగు విషయానికి వచ్చేసరికి చేపకి ఎర్రలు అంటే వానపాములన్నీ ఎర్రగా ఉంటాయి కదా, అవంటే చాలా ఇష్టమట తినడానికి. వాటిని ఒక కర్రకి కట్టి నీళ్ళల్లోకి వదులుతారు. చిన్న పిల్లలకి సైతం చేపలు ఈజీగా దొరికిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఆ ఎర, దాని నోటికి ఎర అంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. దానికోసం వెళ్ళి దాని మీద ఉన్న ఇష్టంతో తన ప్రాణాన్ని కోల్పోతుంది చేప. మరి వాసన అంటే స్మెల్, 5 సెన్స్ ఆర్గాన్స్లో ఇంకొకటి ఉంది కదా స్మెల్. అది తేనెటీగకి పొద్దుతిరుగుడు పువ్వులో నుంచి వచ్చే మకరందపు వాసన అంటే చాలా ఇష్టమట. ఆ వాసన పీలుస్తూ తను మైమరిచిపోయి అలాగే ఉండిపోయి ఆ పొద్దుతిరుగుడు పువ్వు మరి సూర్యుడు అస్తమించేసరికి మూసుకుని పోతుంది కదా. అలా మూసుకునేది కూడా తెలియని స్థితిలో ఉండి తన ప్రాణాలని తనే కోల్పోతుంది. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క సెన్స్ ఆర్గాన్ ఉంది. అది దానికి పిచ్చి ప్రాణంగా ఉంది. మరి మానవులమైన మనకి 5 సెన్స్ ఆర్గాన్స్ చక్కగా పనిచేస్తుంది. మరి మనకి కంటి ద్వారా చూసినవన్నీ కావాలనిపిస్తుంది, చెవుల ద్వారా విన్నవన్నీ కావాలనిపిస్తుంది, వాటి కోరిక ఉంటుంది. మనం స్మెల్ చూస్తే తినాలనే ఆశ, మనకి క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి. నోటికి చక్కగా మంచి రుచికరమైన ఆహార పదార్థాలు.
శరీరానికి సంబంధించి చక్కని మంచి వెదర్ కావాలి, మంచి బట్టలు కావాలి, మంచి సాంగత్యం కావాలి, ఇలా కోరికలు అనేవి మనిషికి పుడుతూనే ఉంటాయి. ఒక్క సెన్స్ ఆర్గాన్ ఉన్నదానికే తన జీవితాన్ని ఎలా పాడు చేసుకుంటూ ఉంటే మనిషిగా మనం 5 సెన్స్ ఆర్గాన్స్తో కోరికలన్నిటిని పట్టుకుని ఎలా జీవితాన్ని ముందుకు గడుపుతున్నాము అంటే మనమందరం కూడా మన కోరికల్ని బ్యాలెన్స్డ్ చేసుకుని బ్రతుకుతుంటే ఆ లైఫ్ చాలా చాలా బాగుంటుంది. మరి మన కోరికల్ని మనం ఎలా బ్యాలెన్స్ చేసుకున్న జీవితాన్ని ముందుకు కొనసాగిస్తున్నామా లేదా అంటే నేను ఒక స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. అంటే దానిని విన్న తర్వాత మనం ఎంతగా మన కోరికల్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నాం, మన లైఫ్ని ఎంత ముందుకు తీసుకెళ్తున్నాం అనే దాన్ని మనకు కొంత అవగాహన కలగడానికి. పూర్వం భారతదేశంలో చాలా పురాణాలు, ఇతిహాసాలు ఉన్నాయి కదా. వాటిలో ఒకటి సౌబరి అనే ఒక ముని ఉండేవాళ్ళట. ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఎంత గొప్ప వ్యక్తి అంటే తన శరీరం మీద తనకి పూర్తి కంట్రోల్ వచ్చేసింది. తను యమునా నదిలో కూర్చుని ధ్యానం చేసేవాళ్ళట. రోజులకి తరబడి అక్కడే కూర్చుని ధ్యానం చేసేవారట. మరి మనుషులుగా మనమైతే నీళ్ళల్లో ఎన్ని నిమిషాల పాటు ఉండగలం చెప్పండి? మనం శ్వాస తీసుకోవాలి, మనకు ఆక్సిజన్ కావాలి కదా. కానీ ఆయన తన శరీరం మీద అంత పట్టు తెచ్చుకున్నారు. తన 5 సెన్స్ ఆర్గన్స్ చలికి భయపడలేదు. అంటే తన శరీరాన్ని 5 విషయాల్లో కూడా కంట్రోల్ చేసుకుని ఉన్నారు. అలా కొన్ని రోజులు తను ధ్యానం చేస్తూ 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 అక్కడే ఉన్నారట. ఎంతో యోగశక్తిని సంపాదించారు. ఎంతో గొప్ప శక్తి ఆయనలో ఉంది. ఒకరోజు ఆయన ఒక దృశ్యాన్ని చూశారట. ఏంటి అంటే ఉప్పిన సినిమాలో మనం అందరం చేపల్ని చూస్తాం కదా, ఆ పడవలో వెళ్ళేటప్పుడు అలాంటి ఒక సిచ్యువేషన్ని, ఆ 2 చేపల కలయికని ఆయన చూశారట. ఆయన చూస్తూ ఉన్న టైంలో ఆయన మనసులో ఒక కోరిక అనేది పుట్టిందంట. వెంటనే ఆ నదిలో నుంచి ఆయన బయటకు వచ్చి దగ్గరలో అయోధ్య ఉందట. అయోధ్యను పరిపాలించేది ఆ రోజుల్లో ఒక రాజుగారు. ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళి ఆ రాజుగారికి 50 మంది ఆడపిల్లలు ఉన్నారట. ఆయన దగ్గరికి వెళ్ళి, నేను నీ కూతురులో ఒకరిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను రాజా, నీ కూతుర్ని నాకు ఇచ్చి వివాహం చెయ్యి అని అడుగుతారట. అడిగితే అప్పటికే ఆయన చాలా ముసలాయన, ఆయన ఒక ఋషి. ఆయన ఏమి పెట్టి తన పిల్లల్ని పోషిస్తాడు? ఒకవేళ అతని కోరిక గనక వీళ్ళు కాదు అని చెప్తే ఏమైపోతుందో అనే భయంతో, ఓకే రాజా, ఓకే ఋషి గారు, మీరు చెప్పినట్లుగానే నా కుమార్తెలు 50 మంది కుమార్తెలు ఉన్నారు, అందరూ అందంగా ఉంటారు, వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ నిలబెడతాను. వాళ్ళల్లో ఎవరైతే మీరు కావాలని కోరుకుంటారో వాళ్ళకిచ్చి మిమ్మల్ని పెళ్లి చేస్తాను. అంటే నా కూతుర్లు ఎవరైతే వచ్చి నేను ఇతన్ని పెళ్లి చేసుకుంటాను అని అడుగుతారో వారికి మిమ్మల్ని ఇచ్చి పెళ్లి చేస్తాను అని అనేసరికి వెంటనే ఆ ఋషి అన్నాడట, ఓకే అండి, నేను రేపు ఉదయం వస్తాను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి తను చాలా కష్టపడి సంపాదించిన ఆ యోగ శక్తితో ఏం చేస్తారంటే ఒక అందమైన యువకుడిలాగా తయారైపోయి వెళ్తారనమాట. తెల్లారి ఉదయం అక్కడికి వెళ్ళి ఆ యొక్క ఆస్థానంలో, ఆ మందిరంలో కూర్చుని ఉంటే తన 50 మంది కుమార్తెల్ని పిలిపిస్తారు రాజుగారు. పిలిపించిన తర్వాత 50 మంది అతన్ని చూసి అతన్నే పెళ్లి చేసుకుంటామని పట్టుబడతారట. చేసేది ఏమీ లేక ఆ 50 మంది కుమార్తెల్ని ఇచ్చి ఆ ఋషికి ఇచ్చి పెళ్లి చేస్తారట. పెళ్లి చేసిన తర్వాత అక్కడితో ఆగుతారా? మరి 50 మందిని పోషించాలి అంటే, 50 మందితో లైఫ్ని లీడ్ చేయాలి అంటే ఎలా ఉంటుంది? ఈ రోజుల్లో ఒక భార్యతోనే గడపాలంటే చాలా కష్టం. ఒక కుటుంబాన్ని పోషించాలని అంటేనే కష్టం. మళ్ళీ ఏం చేశారంటే ఆ ఋషి ఆయనకున్న యోగశక్తిని అంతా ఉపయోగించి 50 మందిరాల్ని కట్టించి వాళ్ళకి కావలసిన ప్రతి అవసరాన్ని దానికోసం ఉపయోగించారంట. 50 మందితో తను ఒకే శరీరం కాకుండా 50 శరీరాలుగా విడిపోయి 50 మందితో తన యొక్క ఇష్టాలని తీర్చుకుంటూ వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ ప్రేమని చూపిస్తూ ప్రేమని పొందుతూ తన కుటుంబాన్ని ఒక పట్టణంగా చేసుకున్నారట. అంటే 50 మందికి వాళ్ళకి పుట్టిన పిల్లలు వాళ్ళు అందరూ కలిసి మళ్ళీ ఒక పెద్ద పట్టణం అయిపోయారంట. అలాంటి పొజిషన్లో ఉండగా ఒకరోజు సడన్గా ఆయనకి మనసులో ఒక ఆలోచన వచ్చిందంట. అయ్యో, ఎక్కడో యమునలో ఉండి ధ్యానం చేసుకుంటూ ఇవి అన్నీ కూడా ఈ కోరికలు అనేవి వ్యర్థమైనవి, వీటికి
శాశ్వతంగా అంటూ కోరిక తీరడం అంటూ ఏమీ లేదు అని తెలుసుకుని నేను యోగంలో కూర్చున్న వాడిని అంత ధ్యానం చేస్తూ అంత యోగాభ్యాసం చేస్తూ యోగశక్తిని సంపాదించిన నేను ఒక 2 చేపల్ని చూసి నా జీవితం అంతా ఎలా చేసుకున్నానండి. ఒక చిన్న కోరిక నా మనసులోకి వచ్చి నా యోగశక్తిని అంతటినీ ఉపయోగించి ఇలాంటి పరిస్థితిలోకి తీసుకొచ్చానేంటి అని చాలా బాధపడి ఏడ్చి తన జీవితం వ్యర్థమైనందుకు బాధపడ్డారట. అంటే తన జీవితం మొత్తం కూడా వృద్ధాప్యం వచ్చేంత వరకు తను కష్టపడి సంపాదించిన యోగశక్తిని అంటే తన కోరికలు తీర్చుకోవడానికి ఉపయోగించే తన యొక్క యోగశక్తిని అంతా దానికి ఉపయోగించాను. ఒకవేళ నా కోరిక తీరిందా అంటే 50 మందితో తను ఉన్నప్పటికీ కూడా ఇంకా తన కోరికలు తీరలేదు. తనకు కొన్ని 100 మంది కుమారులు ఉన్నారు, అయినా తన కోరిక తీరలేదు. అయినా కోరికలకి అనేది ఒక అంతమే లేదు అని తెలిసి కూడా నేను కోరికల మాయలో పడిపోయానేంటి అని చెప్పి తను చాలా బాధపడ్డారట. ఇది మన పురాణాల్లో వేదాల్లో తెలియజేసింది. అంటే ఒక కోరిక చూడండి మనిషిని ఎంత దాకా తీసుకెళ్ళిందో, మంది అంత యోగశక్తి కలిగిన వ్యక్తినే తీసుకెళ్ళింది. ఒక కోరిక ఉన్న ఒక జంతువుని ఒక పురుగుని దేనిని వదలకుండా ఆ కోరిక అనేది వాళ్ళ అంతం వైపుకి తీసుకెళ్ళింది. ఇతని యొక్క కోరిక నిజంగా తన యొక్క సాధువుగా ఉండాలి అనే కోరిక ఒక్క 2 చేపల కలయికతో చూసి ఆయన మొత్తం తన అప్పటి వరకు పొందిన తపస్సుని తన యోగశక్తిని అంతటిని అలా అంటే తీరని కోరికల కోసం ఉపయోగించారు. మై డియర్ ఫ్రెండ్స్, మరి మనం ఈరోజు ఎలాంటి కోరికలు కోరుకుంటున్నాము? ఆ కోరికలు తీరే కోరికలా తీరని కోరికలా? అసలు కోరిక ఏదైనా కానీ ఒక కోరిక తీరుతుందా పూర్తిగా? ఇక్కడితో ఇది ఈరోజు నాకు ఒక మంచి స్వీట్ తినాలనిపిస్తుంది అంటే తినేస్తే అక్కడితో ఆ కోరిక తీరిపోతుందా? నాకు వివాహం చేసుకోవాలని ఉంది, భార్య భర్తల యొక్క సంబంధాన్ని అనుభవించాలని ఉంది, అక్కడితో కోరిక తీరిపోతుందా? ఒక చక్కని మంచి పువ్వులు లేదు అంటే ఒక మంచి స్మెల్ కావాలని ఉంది, అక్కడితో కోరిక తీరిపోతుందా అంటే ఏ కోరిక కూడా తీరిపోదు. అది నిరంతరం సాగుతూనే ఉంటుంది. కోరికలకు అంతం అనేది లేదు అని బుద్ధునికి ఎప్పుడైతే జ్ఞానోదయం అయిందో ఆయన అసలు ఈ ప్రపంచంలో దుఃఖం ఉండడానికి కారణం కోరికలే. కోరికలను ఎప్పుడైతే త్యజిస్తామో అప్పుడే నిజంగా ఒక మనిషి తన యొక్క దుఃఖాన్ని అంతటినీ వదిలేసుకోవచ్చు అని చెప్తారు. నిజంగా మీకు మీ కోరికలే మీ ప్రమాదాన్ని తీసుకొచ్చి పెడుతున్నాయా? అలాంటి పరిస్థితుల్లో కనుక మీరుంటే మీ కోరికల్ని బ్యాలెన్స్ చేసుకోవడం అలవాటు చేసుకోండి. దానికోసం మీరు ఏం చేస్తే మీ కోరికలు బ్యాలెన్స్ అవుతాయి. ఎందుకంటే సంతృప్తిగా ఇది పూర్తిగా ఇక్కడితో అయిపోతుంది అనే కోరికలు ఏమీ లేవు అనే విషయాన్ని కనుక నిజంగా గ్రహించగలిగితే మన జీవితానికి నిజంగా మోక్షం అదే. అలాంటి గొప్ప స్థితికి అందరూ చేరుకోవాలని, జీవితాన్ని బ్యాలెన్స్డ్గా ముందుకు తీసుకెళ్ళడం అలవాటు చేసుకోవాలని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మరిన్ని వీడియోలు ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.